శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి దాదాపు 6 సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక అలా నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తెలుగు ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్నట్లు వార్తలు వినిపించిన కన్ఫర్మేషన్ న్యూస్ లేకపోవడంతో అందరూ కన్ఫ్యూజన్లో ఉండేవారు. ఇక మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 6న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడంతో మోక్షజ్ఞ న్యూ లుక్స్ ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ని తట్టుకోలేక బాలకృష్ణ తన కొడుకుని ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడా? నిజంగానే 30 ఏళ్ల మోక్షజ్ఞకి సినిమాల్లో నటించడం ఇంట్రెస్ట్ లేదా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ అలియాస్ మోక్షజ్ఞ తేజ. ఇతను 1994 సెప్టెంబర్ 6న తెలంగాణలోని హైదరాబాద్లో నందమూరి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నందమూరి బాలకృష్ణ, తల్లి వసుంధరాదేవి. ఇతనికి బ్రహ్మిని, తేజస్విని అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఎన్టీఆర్ గారి వారసుడిగా 1974లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 1982 వరకు మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ని ఎన్టీఆర్ గారితోనే యాక్ట్ చేయడం జరిగింది. అలా అప్పటికి 28 ఏళ్ళు అవ్వడంతో బాలకృష్ణని సోలో హీరోగా లాంచ్ చేయాలని ఎన్టీఆర్ గారు డిసైడ్ అయ్యారు. కానీ ఫిలిం ఇండస్ట్రీ గురించి బాగా తెలుసున్న ఎన్టీఆర్ గారు సోలో హీరోగా లాంచ్ చేసే ముందు బాలకృష్ణకి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కాకినాడకి చెందిన శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు గారు మరియు రామోజీరావు గారు బంధువులైనప్పటికీ చిన్నప్పటి నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవారు. ఇక సూర్యారావు గారి దంపతులకి వసుంధరాదేవి అనే ఏకైక కుమార్తె ఉండేది. ఇదిలా ఉంటే రామోజీరావు గారికి 2 అబ్బాయిలే ఉండి అమ్మాయిలు లేకపోవడంతో రామోజీరావు గారు మరియు అతని భార్య వసుంధరాదేవి గారిని తమ కన్న కూతురులాగా చూసుకుంటుండేవారు. దీంతో వసుంధర గారు కొన్ని రోజులు కాకినాడలో ఉంటే మరికొన్ని రోజులు హైదరాబాద్లోని రామోజీరావు గారి ఇంట్లో ఉండేవారు. ఇక వసుంధర గారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని రామోజీరావు గారు, సూర్యారావు గారు ఎదురు చూస్తున్నప్పుడే ఎన్టీఆర్ గారు తమ పార్టీకి సంబంధించిన విషయాలని ఈనాడు పేపర్లో పబ్లిసిటీ చేయాలని రామోజీరావు గారిని కలవగా అదే సమయంలో ఎన్టీఆర్ గారు బాలకృష్ణకి సంబంధాలు వెతుకుతున్నాడని తెలుసుకున్న రామోజీరావు గారు వసుంధరాదేవి గారి గురించి ఎన్టీఆర్ గారికి చెప్పగా ఈ పెళ్లి సంబంధంతో బాలకృష్ణకి పెళ్ళవుతుందని, రామోజీరావు ఎన్టీఆర్ గారి బంధం కూడా బలపడుతుందని ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో 1982లో బాలకృష్ణ గారికి వసుంధరాదేవి గారికి గ్రాండ్గా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత బ్రహ్మిని అనే కూతురు జన్మిస్తే 1992లో తేజస్విని అనే రెండో కూతురు, 1994లో మోక్షజ్ఞ అనే కొడుకు జన్మించారు. ఇక మోక్షజ్ఞ పుట్టినప్పటి నుండి బాలకృష్ణ అతన్ని తన సినీ వారసుడిగా తీసుకురావాలని తను చేసే అన్ని మూవీ షూటింగ్స్కి తీసుకెళ్తుండేవారు. ఇక చిన్నప్పటి నుండి చాలా ఇంట్రోవర్ట్ అయిన మోక్షజ్ఞకి మాత్రం సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దీంతో ఇంటర్ పూర్తవగానే యుఎస్ఏకి వెళ్ళి తన డిగ్రీని కంప్లీట్ చేస్తూ అక్కడే ఎంబీఏని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2017లో మోక్షజ్ఞ ఇండియాకి రాగానే బాలకృష్ణ అతన్ని సినిమాల్లో లాంచ్ చేయబోతున్నాడనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక అందుకు తోడు క్రిష్ డైరెక్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో మోక్షజ్ఞని గెస్ట్ రోల్లో యాక్ట్ చేపిస్తున్నాడని నందమూరి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మోక్షజ్ఞ మాత్రం తన తల్లిదండ్రులతో తనకి బిజినెస్ చేయాలని ఉందని, మూవీ ఇండస్ట్రీపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని, ప్రతిసారి మూవీ హిట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే టెన్షన్ తనకి వద్దని హ్యాపీగా బిజినెస్ చేస్తూ పీస్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పడంతో బాలకృష్ణ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డాడు. ఇక అలా బాలకృష్ణ తన కొడుకుతో ఒక్క మూవీలోనైనా యాక్ట్ చేయాలని ఎంత ట్రై చేసినా మోక్షజ్ఞ వినేవాడు కాదు. ఇక అలా తన కొడుకు మనసు ఎప్పుడో ఒకసారి మారకపోతుందా అనే నమ్మకంతో బాలకృష్ణ ఆదిత్య 369 స్టోరీని ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్లుగా మార్చి ఆదిత్య 999 అనే మూవీ ద్వారా క్రిష్ డైరెక్షన్లో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేపించాలనుకున్నాడు. కానీ మోక్షజ్ఞ మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని, ఆ స్టోరీ నచ్చలేదని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడికే ఆగిపోయింది. ఇక ఆ మధ్యలో బాలకృష్ణ డైరెక్షన్లో తన కొడుకుని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశాడనే వార్తలు వచ్చినా మోక్షజ్ఞ మాత్రం ఫ్రెండ్స్, పార్టీస్, వెకేషన్లో బిజీగా ఉండడం, అందుకు తోడు తను కాస్త లావుగా ఉండడంతో ఆ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇదిలా ఉంటే నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ చక్రాధిపతిగా సినీ రంగంలో ఉండడం తట్టుకోలేని బాలకృష్ణ తన కొడుకుని సినిమాల్లో చేయమని ఫోర్స్ చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర పిఏగా పని కోసం వచ్చిన శాలిని గారు
అప్పటికే పెళ్ళై 3 పిల్లలున్న హరికృష్ణ గారితో ప్రేమాయణాన్ని నడిపి పెళ్లి కాకుండానే జూనియర్ ఎన్టీఆర్కి జన్మనివ్వడంతో ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ని తన తల్లిగారిని దూరం పెట్టారని చెప్పొచ్చు. అలా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న మనస్పర్ధాల కారణంగా తమ వారసుడికి దక్కాల్సిన అభిమానం జూనియర్ ఎన్టీఆర్కి దక్కుతుందని బాలకృష్ణ సహించలేకపోయాడు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో 10 మందికి పైగా హీరోలుండగా నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ఫుల్గా ఉండడం, ఇక కళ్యాణ్ రామ్ ఉన్నా కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి శతప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక నందమూరి అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం తట్టుకోలేక బాలకృష్ణ మోక్షజ్ఞకి సినిమాల్లో చేయమని ఎంత నచ్చ చెప్పినా తను వినేవాడు కాదు. ఎందుకంటే తన కెరియర్ జూనియర్ ఎన్టీఆర్లా సక్సెస్ అయితే ఓకే గానీ తారకరత్న కెరియర్లా అమాంతం డౌన్ అయితే ఆ టెన్షన్ని తను తట్టుకోలేడని చెప్పి మోక్షజ్ఞ కొన్ని బిజినెస్లలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మధ్యలో నిహారిక మోక్షజ్ఞ తరచూ పార్టీస్ లాంగ్ డ్రైవ్ అని వెళుతూ అందుకు సంబంధించిన పిక్స్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. కానీ 2020లో నిహారిక చైతన్యని పెళ్లి చేసుకోవడంతో మోక్షజ్ఞ నిహారికల వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తన కొడుకుని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని బాలకృష్ణ పట్టు వదలని విక్రమార్కుడిలా అందరితోనూ మోక్షజ్ఞకి నచ్చజెప్పించడం లాంటివి చేస్తుండేవాడు. ఇక అలా ఇప్పటికే 30 ఏళ్లున్న మోక్షజ్ఞ సినిమాల్లో నటించడని ఇండస్ట్రీ జనాలతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఇదే సమయంలో మోక్షజ్ఞ చేస్తున్న బిజినెస్లో లాస్ రావడంతో వేరే దారి లేక తండ్రి చెప్పినట్లు తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇదే విషయం తన తండ్రికి చెప్పగా 102 కిలోలున్న మోక్షజ్ఞని వెయిట్ లాస్ చేపించి డాన్స్ ఫైట్స్ ట్రైనింగ్ ఇప్పించాలని బాలకృష్ణ డిసైడ్ అయి వైజాగ్లో ఉన్న సత్యానంద గారి దగ్గర కొన్ని నెలలు యాక్టింగ్ కోచింగ్కి పంపించాడు. కానీ ఈ కోచింగ్పై ఇంట్రెస్ట్ లేని మోక్షజ్ఞ నెల రోజుల్లోనే ఇంటికి రిటర్న్ అవ్వడం జరిగింది. అయినా కూడా బాలకృష్ణ ఇంటికే ట్రైనర్స్ని రప్పించి డాన్స్ ఫైట్స్ని నేర్పించిన మోక్షజ్ఞ మాత్రం అందులో ఆసక్తి చూపించేవాడు కాదు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్లు సినిమాలు చేసే డైరెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ బాలకృష్ణకి ఫ్యాక్షన్ స్టోరీస్ని చెప్పడంతో మొదటి మూవీతోనే కొడుకుని భయపెట్టకూడదని సాఫ్ట్ స్టోరీస్ని చూడడం మొదలెట్టాడు. ఇక ఇదే క్రమంలో బాలకృష్ణ హనుమాన్ మూవీ చేసి హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మని పిలిపించి తన కొడుకు లాంచింగ్ బాధ్యతల్ని అతని చేతిలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీ కూడా మోక్షజ్ఞతో పాటు బాలకృష్ణ ఫ్యామిలీకి కూడా బాగా నచ్చడంతో బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధపడింది. దీంతో మోక్షజ్ఞకి వేరే దారి లేక వెయిట్ లాస్ సర్జరీ ద్వారా సన్నమై కొన్ని నెలలు డాన్స్ ఫైటింగ్ ట్రైనింగ్ని తీసుకొని తన సినీ అరంగేట్రానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అలా 6వ తారీఖు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ని ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడంతో అది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీంతో నెటిజన్లు తప్పకుండా మోక్షజ్ఞ నందమూరి వంశం పరువు నిలబెడతాడని, తాతగారిలాగే అందగాడని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక ఈ పిక్స్ పై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ సినిమా ప్రపంచంలోకి వస్తున్నందుకు అభినందనలు. మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో తాతగారి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయంటూ పుట్టినరోజు శుభాకాంక్షల్ని తన సోషల్ మీడియాలో తెలియజేశాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా తన సోషల్ మీడియాలో స్పందిస్తూ సినిమా ప్రపంచంలోకి స్వాగతం మోక్షు, నువ్వు తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఇక టాలీవుడ్లోని డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా మోక్షజ్ఞ లుక్స్కి ఫిదా అయి విషెస్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే మోక్షజ్ఞ సినిమా టైటిల్ సింబా అని అనౌన్స్ చేశారో అప్పటి నుండి నందమూరి అభిమానులు మరియు సినిమా లవర్స్ అందరూ ఆ మూవీలో శ్రీలీలనే హీరోయిన్ గా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం భగవంత్ కేసరి మూవీ షూటింగ్ జరిగినప్పటి నుండి వీరిద్దరూ క్లోజ్ గా ఉండడమే అని చెప్పొచ్చు. ఇక మొదటి మూవీతో నందమూరి సినీ వారసుడిగా మోక్షజ్ఞ తన లక్ని ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. మీరు మోక్షజ్ఞ లుక్స్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్